భారత కమ్యూనిస్టు పార్టీ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని సిపిఐ నేతలు అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో గురువారం సిపిఐ శత ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సిపిఐ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఎర్ర జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ 100 ప్రస్థానంలో ఎగుడు దిగుళ్లు ఉన్నప్పటికీ సైద్ధాంతిక బలం, చిత్తశుద్ధి, నిజాయితీ, త్యాగనిరతి ప్రజల్లో కోటి ఆశలు నింపాయన్నారు. కార్యకర్తల దీక్షా దక్షత గురించి చెప్పాల్సిన పని లేదన్నారు. నేటితో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, లక్ష్య సాధనలో మిగిలిన దూరమెంతో తెలియదు కానీ ఎర్రని వేకువ కోసం ఎంతకాలం పట్టినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎత్తిన జెండా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు దించారన్నారు. లక్ష్యం సిద్ధించేదాకా ఎర్ర జెండా భుజాన వేసుకుని ముందుకు సాగుతూనే ఉంటారన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో భూమి, భుక్తి, విముక్తి కోసం తాము అనేక పోరాటాలు చేశామని ఆ పార్టీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక భూ పోరాటాలు నిర్వహించి పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంచిన ఘనత సిపిఐదేనన్నారు. అందుకే నేడు పేద, మధ్యతరగతి, కార్మిక వర్గ ప్రజలు సిపిఐని ఆదరిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలు ఇలాగే కొనసాగిస్తూ అణగారిన వర్గాలకు అండగా ఉంటామని జనమాల గురవయ్య చెప్పారు. కాగా సిపిఐ 100 సంవత్సర వేడుకలు రేణిగుంట మండలంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, శ్రీకాళహస్తి రూరల్ మండలంలో మెంచల శివకుమార్, తొట్టంబేడు మండలంలో శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వైఎస్ మణి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జనమాల గురవయ్య, శివకుమార్, శ్రీనివాసులు, కార్తీక్, విద్యార్థి యువజన సంఘం నాయకులు మల్లికార్జున్, మునిచందు, ప్రజానాట్య మండలి నాయకురాలు చారులత, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసి, పౌర సరఫరాల హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అయ్యప్ప, భగత్ సింగ్ కాలనీ శాఖ కార్యదర్శి రాజయ్య, ఏర్పేడు మండల నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.